చేద్దాం. భరత్, సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ హవా కొనసాగడాన్ని ఎలా చూడాలి? అంటే జనరల్ గా మనం అధికార పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సర్పంచ్ ఎన్నికల్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఒకటి, సర్పంచ్ ఎన్నికల గుర్తులు ఉండవు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ ఇవన్నిట్లో గుర్తులు ఉంటాయి. డైరెక్ట్గా చేతి గుర్తుకో లేదా కారు గుర్తుకో కమలం గుర్తుకో ఓటేసిన ఓటు కాదు. కానీ ఎన్నికల్లో ఏమనుకుంటారంటే ప్రజలు కూడా, ఒకటి బేసికల్గా మీకు ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ క్యాడర్ ఎక్కువ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఏమైపోయినాయంటే రాజకీయాలు, అధికార పార్టీ ఎవరుంటే క్యాడర్ ఆ పార్టీలో ఉంటున్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉంటే వేస్ట్ అని అనుకుంటున్నారు. అధికార పక్షంలో ఉంటే పనులు అవుతాయి, మనం సంపాదించుకోవచ్చు, బిల్స్ శాంక్షన్ అవుతాయి, ఇట్లా అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు అట్లా. ఓకే, సో ఆబ్వియస్లీ అధికార పార్టీ ఇప్పుడు గుర్తు లేకుండా జరిగిన ఎన్నికల్లో అడ్వాంటేజ్, గుర్తున్నా లేకపోయినా కొంత లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో అడ్వాంటేజ్ టువర్డ్స్ అధికార పార్టీ ఉంటుంది. అయితే ఆ లోకల్ బాడీ ఎలక్షన్ 4 సంవత్సరాల తర్వాత అయిందనుకోండి, అధికారం తర్వాత, అది వేరే విధంగా ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత అయిందనుకోండి, అప్పుడు వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు మన కేరళలో జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్, 4.5 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇంకొక 6 నెలల్లో కేరళలో మళ్ళీ 6 నెలలు కూడా కాదు, 3 నెలల్లోనే కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో జరిగిన పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో పంచాయతీరాజ్, మున్సిపాలిటీస్ అన్ని ఒకేసారి జరిగాయి. కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది, ఎల్డీఎఫ్కి రాలేదు. బికాస్ ఆఫ్టర్ 4 years, ప్లస్ అది పార్టీ గుర్తుల ఆధారంగా జరిగిన ఎలక్షన్. ఇక్కడ ఇది సర్పంచ్ ఎన్నిక పార్టీ గుర్తుల ఆధారంగా ఉండదు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. రెండవది ఏంటంటే ఎక్కువ మంది నేతలు అధికార పార్టీలో ఉంటారు. మన దగ్గర అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. అది ఏమైపోయిందంటే ఎంపీ ఎమ్మెల్యేల నుంచి మొదలు పెడితే కింది స్థాయి సర్పంచ్ వరకు కూడా వచ్చేసింది. అధికార పార్టీలో ఉంటేనే మనకు వర్కౌట్ అవుద్ది, మనకు గిట్టుబాటు అవుద్ది, మనం పనులు చేసుకోవచ్చు, మన ప్రజలకు పనులు చేయొచ్చు, మనకు పనులు చేసుకోవచ్చు అని క్యాడర్కి అలవాటు అయిపోయింది. సో న్యాచురల్లీ సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ రావడం అన్నది ఎక్స్పెక్ట్ చేసిందే. మీరు అన్నట్టు బీఆర్ఎస్ కూడా, కాంగ్రెస్ బాగానే చేసింది, బీఆర్ఎస్ బాగానే చేసింది, బీజేపీ కూడా బాగానే చేసింది. అంటే వాళ్ళు ఉన్న దానిలో వాళ్ళ నేతలు ఎంతవరకు సీరియస్గా తీసుకున్నారో తెలియదు, కానీ ఉన్న దానిలో బాగానే చేసింది. అన్ని పార్టీలు సాటిస్ఫైడే. ఇక్కడ బీఆర్ఎస్ ఏం తుడిచిపెట్టుకొని పోలా, అట్లానే బీజేపీ తన ఉనికిని కొంతవరకు జాటుకుంది. బట్ చాలా స్కోప్ ఉండే బీజేపీ ఇంకా కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి. బట్ బీజేపీ అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలు దక్కాయని విశ్లేషకులు. అనుకున్న దానికంటే ఎక్కువ అంటే వాళ్ళు పోటీ చాలా చోట్ల పెట్టలే కదా, లీడర్స్ ఎవరు తీసుకోలేదు. కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేసిందే. అయితే ఇంకొంచెం కాంగ్రెస్కి ఎక్కువ రావాల్సి ఉండే అని అంట. అధికారంలో ఉన్నప్పుడు 70-75% గెలుచుకోవచ్చు అవకాశం. అయితే ఇది ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరుగుతాయి మేజర్గా. ఏకగ్రీవులు ఎవరో అవుతారు, అధికార పక్షంలో ఉన్నవాడు అవుతాడు. ప్రతిపక్షంలో ఉన్నవాడు ఏకగ్రీవం కావడం అన్నది చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది కదా. కేసీఆర్ నియోజకవర్గంలో కూడా ఏకగ్రీవాలు, గజ్వేల్లో కూడా అవడం కష్టం. సిద్దిపేటలో ఇప్పుడు నిన్న హరీష్ రావు 93కి 80 గెలిచారు, అద్భుతమైన రిజల్ట్. అక్కడ కూడా ఏకగ్రీవాలు హరీష్ రావు బీఆర్ఎస్కి అనుకూలంగా అయితే ఒక ట్రెండ్ అయి ఉంటాయి. కానీ అదే అధికార పార్టీ అయితే వాళ్ళు నయానో భయానో బెదిరించి మేము అధికార పార్టీ ఉన్నాం నువ్వు వేయకు అని చెప్పి చేస్తారు. కాబట్టి సో ఏకగ్రీవాల అడ్వాంటేజ్ కూడా అధికార పార్టీకి ఉంటుంది. అట్లానే బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందా, పరిస్థితి బాగాలేదా అంటే అట్లేం లేదు. వాళ్ళకు బాగానే రిజల్ట్ వచ్చింది. బీజేపీకి 500 సర్పంచ్ వచ్చాయి, లాస్ట్ టైం కంటే డబుల్ అయినాయి. కానీ ఇంకా ఆ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుంది రాష్ట్రంలో, కాబట్టి ఇంకా చాలా ఎక్కువ రిజల్ట్ రావాలి. గ్రాస్ రూట్ లెవెల్లో లేదు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఇంపాక్ట్ లేదని చెప్పడానికి అది ఒక రీజన్. మేము బీఆర్ఎస్ను కూడా వాళ్ళు ఓడగొట్టి కాంగ్రెస్తో పోటీ పడాలంటే ఇంకా చాలా ప్రయత్నం చేయాలి. ఆ పార్టీ నేతలు అంతగా ప్రయత్నం చేసినట్లేరు. 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న తర్వాత కొత్తగా పార్టీ క్యాడర్ ఎవరు కూడా జాయిన్ చేసుకోలేదు, ఉన్న వాళ్ళతోనే సర్ది పెట్టుకుందాం అనుకుంటారు. కాంగ్రెస్ వైపు నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి ఇంకా క్యాడర్ కూడా ఎక్కువ మంది జాయిన్ అవుతుండే కాంగ్రెస్లో. కానీ మీరు చూడండి, లాస్ట్ టైం 2014లో ఎలక్షన్లో కొంత కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, బీఆర్ఎస్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చినప్పుడు. కానీ ఆ తర్వాత కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీ నేతలు వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ నేతలు
బీజేపీ నేతలు అందరు పోయి బంగారు తెలంగాణ అని చెప్పి ఎమ్మెల్యేలు అయితే 119కి 103 మంది బీఆర్ఎస్ లో జాయిన్ అయిపోయారు. అప్పుడు కారణం ఏంటంటే కేసీఆర్ ఇక మళ్ళీ వేరే వాళ్ళని అధికారంలోకి రానివాడు, అధికార పార్టీలో ఉంటేనే అనే విధంగా అయిపోయింది. కాంగ్రెస్ శాసనసభ పక్షం మొత్తం వచ్చి బీఆర్ఎస్ లో విలీనం అయిపోయింది. 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయిపోయారు. శుద్ధపూసలాగా చెప్తారు వీళ్ళు ఇప్పుడు ఏమంటారు బీఆర్ఎస్ వాళ్ళు, మా ఎమ్మెల్యేని లాక్కున్నారో అది ఇది అంటారు. వీళ్ళు కూడా అదే కదా చేసింది. సో అట్లా ఒక విధంగా చెప్పాలంటే సెకండ్ టర్మ్ కేసీఆర్ గవర్నమెంట్ లో దాదాపు ఈ 75 నుంచి 80% వరకు సర్పంచ్ స్థానాలని గెలుచుకుంది బీఆర్ఎస్. అప్పుడు వేరే పార్టీలో లీడర్ అంటే లేకుండా పోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి క్యాడర్ జాయిన్ అవుదామన్నా అక్కడ లోకల్ క్యాడర్ పడట్లేదు ఒకళ్ళకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా, పటాన్చేరులో గూడెం మైపాల్ రెడ్డి జాయిన్ అయినాడు కాంగ్రెస్ లో. అక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ గూడెం మైపాల్ రెడ్డికి అసలు పడతలేదు. ఆయనది నడుస్తుంది, ఈయన పంచాయతీ నడుస్తుంది. జగిత్యాల్లో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్. సో ఇట్లా నడుస్తున్నప్పుడు కిందకి స్థాయి క్యాడర్ కూడా కాంగ్రెస్ క్యాడర్ ఏమనుకుంటుంది, 10 సంవత్సరాలు మేము కష్టపడి బీఆర్ఎస్ మీద ఫైట్ చేసి వేస్తే ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ వాడు వచ్చి మా దగ్గర పదవులు పొందితే మేము ఊరుకుంటామా అని అనుకుంటాడు కదా. ఈ రెసిస్టెన్స్, ఈ గొడవల వల్ల అక్కడ బీఆర్ఎస్ లో కేసీఆర్ చెప్పిందే వేదం. కేసీఆర్ ఎవరు జాయిన్ అవ్వమంటే జాయిన్ చేసుకోవాల్సిందే. కేసీఆర్ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని వచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ అంటే, సవితా ఇందారెడ్డి జాయిన్ అంటే జాయిన్ కావాల్సిందే, సుధీర్ రెడ్డి జాయిన్ అంటే ఎల్బీ నగర్ లో జాయిన్ చేసుకోవాల్సిందే. వేరే ఇంకా థాట్ లేదు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళని జాయిన్ కాకుండా అడ్డుపడితే కేసీఆర్ వాళ్ళని సస్పెండ్ చేస్తాడు పార్టీ నుంచి. కానీ కాంగ్రెస్ లో అట్లా రేవంత్ రెడ్డి చెప్పింది నడవదు కదా. అల్టిమేట్ గా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేని జాయిన్ చేస్తాడు, కానీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వచ్చి జాయిన్ అయినా రోజు జీవన్ రెడ్డి గొడవ పెట్టుకుంటున్నాడు. తర్వాత మన గద్వాల్లో ఉంది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అక్కడ సరిత తిరుపతి రోజు గొడవ పెట్టుకుంటుంది. సో క్యాడర్ ఆ స్థాయిలో జైన్ గారు మనం పోయినా సరే, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోయినా కాంగ్రెస్ లో మనకు అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు రానివారు అన్నది ఉంటుంది. సో ఆ కారణం వల్ల కాంగ్రెస్ కు 70 నుంచి 75% రావాల్సింది కొంత తక్కువ వచ్చాయి. బట్ అయినా ఓకే, రిజల్ట్ జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిచిన తర్వాత తొందరగా ఎలక్షన్ పెట్టేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం అనుకున్నారు. అదే విధంగా పెట్టారు. సో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉండడం సహజమే. అదో 4 సంవత్సరాల తర్వాత అయితే ఓకే. రెండోది గుర్తులేని ఎన్నిక. ఇది నా వాడు, వీరు కాంగ్రెస్ వాడు అని చెప్తున్నాం. బీఆర్ఎస్ కూడా అట్లే, వాళ్ళ నెంబర్లు టాలీ కావట్లే. మనం మీడియా వెరిఫై చేస్తున్నాం, కానీ అదర్స్ ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇండిపెండెంట్ లో అయితే కాంగ్రెస్ లోనో అయితే బీజేపీలోనే జాయిన్ అవుతారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి. సో రిజల్ట్ మిశ్రమంగా ఉంది. వీళ్ళకి అనుకూలం వాళ్ళకి అనుకూలం అని లేదు. అందరూ హ్యాపీగా ఉండేటట్టే ఉంది. మాట్లాడదాం మనతో